ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 17, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, యెహోషువతో మోషే గారు ఈ మాటలు చెప్తున్నారు. దేవుడు ఆ యుద్ధకాలమందు మరి వారికి తోడై ఉంటారని మీరు భయపడొద్దు, మీరు జడవద్దు. ఆ జనాంగాన్ని చూసి, ఆ మనుషులు చూసి మీరు వెనక్కు తగ్గొద్దు. ఎందుకంటే నీతో వచ్చేవాడు దేవుడని యెహోవాయే. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఎడబాయడు అనేది ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఇశ్రాయేలు జనాంగం ఎన్నో యుద్ధాల్లో మరి విజయవంతంగా శత్రువులు ఓడించి గెలవడం మనం చూస్తాము. మోషే 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించినప్పుడు, దేవుని ప్రార్థించినప్పుడు ఎన్నో యుద్ధాలు తిరుగు లేకుండా వారిని గెలిచారు, శత్రువుల్ని హతమార్చారు. అలాగే యెహోషువ కూడా దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు వారి పక్షాన యుద్ధం చేసి తన జనాల్ని, తన యొక్క బిడ్డలని మరి గెలిపించే సన్నివేశాలు మనం ఎన్నో ఆ యుద్ధాల విషయంలో చూస్తూ ఉంటాము. ప్రియమైన దేవుని వారలారా, మన జీవితంలో కూడా మనకు శత్రువులు అనేది శరీరానుసారులుగా ఎవరైనా ఉన్నారు అంటే ఆ శత్రువుల్ని మరి ప్రేమించమని ప్రభు మనకు సెలవిచ్చారు. మరి మనం యుద్ధం చేయవలసిన శత్రువులు ఎవరు? మనం ఎవరితో యుద్ధం చేస్తాము? ఎవరితో యుద్ధం చేసినప్పుడు దేవుడు మనకు తోడై ఉంటారు, మనల్ని గెలిపిస్తారు అని అంటే, అప్పట్లో మన పితరులు శరీరులతో, వేరొక దేశస్థులతో, శత్రువులతో మరి యుద్ధం చేసేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. ఒకవేళ తన బిడ్డల విషయమై దేవుడు కలుగు చేసుకొని ఆ యుద్ధంలో దేవుడు తన పిల్లల పక్షాన నిలబడి తన పిల్లల్ని గెలిపిస్తారు అనేది మనం ఆనాటి నుంచి చూస్తూనే ఉన్నాము. ఈరోజు మనము యుద్ధం చేయవలసింది అంధకార దురాత్మ శక్తులతో, అలాగే మన చుట్టూ అలుముకున్నటువంటి సమస్యలతోనే మనం పోరాడాలి, యుద్ధం చేయాలి. ఈ విషయంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాం, మాకు ఈ కష్టం వచ్చింది, బాధ వచ్చింది, మరి మా దేశం ఇలాగా పాడైపోతుంది, నష్టపోతుంది అని. కానీ ప్రియమైన దేవుని వారలారా, మనము కూడా మన యొక్క పితరుల వలె చేతులెత్తి దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఆ శక్తి మన దేశం పట్ల, మన కుటుంబం పట్ల, మన సంఘం పట్ల, మన పట్ల ఆవరించి దేవుడి యొక్క మరి ఆ బాహు మనల్ని కప్పి ఆ యొక్క మనం పోరాడే దాని విషయంలో మనల్ని దేవుడు గెలిపిస్తాడు, నిలబెడతాడు. ఆ విధంగా మనం దేశ విషయంలోనైనా, యుద్ధం విషయంలోనైనా, మన సమస్యల విషయంలోనైనా, మరి అపవాది మనల్ని అలుముకున్న ఆ యొక్క పరిస్థితుల్లో అయినా సరే దేవుడు మనల్ని లేవనెత్తుతాడు, గెలిపిస్తాడు. ప్రతి పరిస్థితిని మనకి అనుకూలపరుస్తారు. కాబట్టి దేవుని పట్ల అపారమైన నమ్మకం కలిగి ఉండి ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.